ఎక్కువ ఉంటారు సీట్ల పరంగా చూసుకుంటే. కాబట్టి ఆ ప్రాతిపదికను చూసుకుంటే పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళకు ఒరిగేది ఏంటి, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి, సాధించి పెట్టేది ఏంటి? పవన్ కళ్యాణ్ తన శత్రుత్వాన్ని వాళ్ళ మీద రుద్దాలనుకుంటున్నాడు కానీ అసలు ఒరిజినల్ కాపుల శత్రుత్వాన్ని అతను ఓన్ చేసుకోవట్లేదు కదా. కాపుల ఒరిజినల్ శత్రుత్వం ఎవరితో? కమ్మ సామాజిక వర్గంతో. ఎందుకు? నేను ఇంకా గొడవల విషయాలు మాట్లాడను. ఆర్థిక వ్యవహారాలు రాజకీయ వ్యవహారాల్లో సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకోబడ్డారు తప్పించి ప్రయోజనం లబ్ధి పొందలా. మీరు చూడండి, వాళ్ళని వీళ్ళు వాడుకున్నారు. ఒక దులిపాల నరేంద్రో లేకపోతే ఒక దేవినేని ఉమానో ఒక బోండా ఉమాకి ఉన్నదానికి దేవినేని ఉమాకి ఎంత తేడా ఉంది రిసీవింగ్ లో? కమ్మ సామాజిక వర్గానికి లభించినటువంటి స్వేచ్ఛ స్వతంత్రత కాపు సామాజిక వర్గంలో ఎవరికి లభించింది? ఒక్క ఆయన పేరేంటి గంట, రెండు నారాయణ. వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన తెలుగుదేశం, కానీ వాళ్ళు ఏం బాగుపడ్డారు, ఏం బాపుకున్నారు వాళ్ళు? అంటే మంత్రి పదవులు వచ్చినాయి. అదే దానివల్ల వాళ్ళకేం ఉరిగింది అంటున్నా. చినరాజప్ప మంత్రే. అదేలేండి. ప్రాక్టికల్ గా రాజ్యాధికారం అంటే ఏంటి? మన మాట నెగ్గటం. మన మాట నెగ్గేది రాజకీయంగా నెగ్గటం కాదు. రాజకీయంగా నారాయణ మాట కూడా నెగ్గింది, కానీ కాపులకి ఏం ప్రయోజనం అయింది? కాపు సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చిపెట్టే స్థాయి నాయకుడు వాళ్ళకి ఎవరు కనబడట్లా. రెండవది, ఈ సంఘర్షణ వాతావరణంలో విక్టిమ్స్ వాళ్ళు ఇక్కడ పైన కాదు కింద స్థాయిలో వ్యాపారాలు చూడండి. మీకు 1 టౌన్ అంతా